గౌరవ మహానుభావులు దీని కార్యక్రమం ప్రారంభించడానికి తెలియపరిచిన నరసింహమూర్తి గారు, అన్నకృష్ణ గారు ఈ ప్రాంగణాన్ని మనకి ఇచ్చి సహకరించిన నరసింహమూర్తి గారి కుటుంబ సభ్యులకి, శ్రోతలకి, ముఖ్యంగా శ్రోతలు లేకుండా భక్తులు ఏం చెప్పిన ఉపయోగం లేదు. భక్తులకి శ్రోతలకు కూడా అందరికీ ముఖ్యంగా భావన ఆశ తప్పనిసరిగా కల్పిస్తాయి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరగాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు కాన్వెన్షన్ నేను వాళ్ళ లేట్ అవ్వాలి, ఎందుకు ఏం జరిగిందో నాకు తెలియదు. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను, అందువల్ల లేట్ అయింది. మరి మధ్యన మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారి భగవద్గీత వినడం జరిగింది యూట్యూబ్లో. ఆయన అంటే మొదటి శ్లోకం కృష్ణ భగవానుడి భగవద్గీత మొదలుపెట్టి అసోచ్యాన్ని సోచ్యస్వం ప్రజ్ఞావాదాంశ భాషతే అని మొదలుపెట్టాడు. అర్జున, నువ్వు ఇతను నా గురువు, ఈయన తాత, మనవాడు అనుకుంటున్నావు, వీళ్ళందరూ ఆలోచిస్తున్నావు. జరిగిపోయిన వాడి గురించి, జరగబోయే వాడి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పని చేయలేవు. అలా ఆలోచన మానేసాయి. జరగాల్సిన జరుగుతూనే ఉంటాయి. జరిగిన పోయిన వాటి గురించి నువ్వు పట్టించుకోవద్దు, వదిలేసే వాటి నుంచి వదిలేసే. అది మొదటి ఫస్ట్ గీతాలో భగవానుడు కృష్ణ భగవానుడు చెప్పింది ఇదన్నమాట. జరగాల్సింది జరుగుతాయి, అంతేగాని దాని గురించి మరీ ముందు కూర్చుంటే ఏం చేయలేవు, పని చేయలేవు. అలాగే జరిగిపోయిన వాడి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే దాని గురించి కూడా నువ్వు ఏం చేయలేవు. కాబట్టి నువ్వు మనస్థిమితం చేసుకో, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి. అలాగే చివరి శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం ప్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షిస్తాను. అదొక్కటే మార్గం. అన్ని ధర్మాలు వదిలేసేయి, నీ ధర్మం నువ్వు చెయ్యి, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, నీ ధర్మాన్ని నువ్వు చేయాలి అంతే. అంతేగాని వేరే వాళ్ళ ధర్మం పర్వాళ్ళ ధర్మం చేయడానికి లేదు. అలా అయితేనే నన్ను చేరగలవు. జన్మరాహిత్యం అంటే మీరు అంటే భగవద్గీత విన్నారు, చాలా సంతోషం. అలాగే రామాయణ, భారత, భాగవతాలు కూడా మీరు చక్కగా రామాయణ ఇక్కడ సప్తాహం జరిగింది. తర్వాత భాగవత సప్తాహం చేద్దామని నరసింహమూర్తి గారు, కృష్ణ గారు అనుకున్నారు. అది ఇప్పటిదాకా కుదరలేదు, రావలేదు. భవిష్యత్తులో తప్పనిసరిగా మీ అందరి సహకారంతో కూడా జరుగుతుందని నేను భావిస్తున్నాను. జన్మరాహిత్యం అంటే చాలా కష్టం. ఇందాక మన శేష గారి భాష చెప్పారు. శంకరాచార్యులు గారు ఇది శంకరాచార్యులు గారు కాశీలో గంగలో స్నానం చేసి వస్తుంటే మధ్యలో ఒక గంగాడు వస్తుంటే గంగాడిని తక్కువ శిష్యులు పక్క తక్కువ అన్నారు. అంటే అప్పుడు వచ్చిన వాడు శివుడే, చండాల రూపంలో వచ్చాడు అనమాట. వస్తే అప్పుడు శంకరాచార్య అడిగాడు అనమాట, ఎవరు తప్పుకోమని నన్న ఆ శరీరం అన్న. అప్పుడు శంకరాచార్య గారు అప్పుడు ఆలోచించి 5 శ్లోకాలు గురించి చెప్పారు. దానికి మూలం యోగ వాసిష్టం. యోగ వాసిష్టంలో వశిష్ఠుడు రాముడికి 14 ఏళ్ళ రాముడికి యోగ వాసిష్టం 33,000 శ్లోకాలు చెప్తాడు. అది రామాయణంలో భాగం కాదు, కానీ అది కూడా నేను ఆ భాగ్యాన్ని వినడం జరిగింది. నేను గరికపాటి నరసింహారావు గారు చెప్పారు, తర్వాత ఇద్దరు మళ్ళీ కుప్పవిశ్వాసరావు గారు చెప్పింది కూడా నేను వినడం జరిగింది. ఇవన్నీ మీరు వినండి, చదవండి. అప్పుడే మీకు సత్వగుణాన్ని పెంచుకోవాలి, రజగుణాన్ని తగ్గించాలి, తమగుణాన్ని తగ్గించాలి. భగవంతుడు ఒకటే మాట చెప్తాడు. నేను భగవద్గీత ప్రస్తుతం నేను నా అదృష్టం కొద్దీ నేను 24,000 శ్లోకాలు రామాయణం చదవడం జరిగింది. అది 1,00,000 శ్లోకాలు భారతం చదవడం జరిగింది. ఇప్పుడు వ్యాస భాగవతం చదువుతున్నాను. ఇప్పుడు 12వ స్కంధంలోకి వచ్చాను ప్రస్తుతానికి. దాంట్లో ఈ మధ్యన ఉద్ధవ గీతలు చెప్తూ బుద్ధుడికి కృష్ణుడు చనిపోయే ముందు, శరీరం వదిలేసే ముందు, వైకుంఠ ధామానికి వెళ్లే ముందు అతను చెప్పిన గీతలు ఇవన్నీ కూడా భగవద్గీతలు చెప్పిన కూడా దిష్టి దాకా చెప్తాడు, చూస్తున్నాడు అనమాట. నన్ను నమ్ముకో, నన్ను నా స్మరణ చెయ్యి, మిగతాది వదిలేసేయి, నీ ధర్మం నువ్వు చేయాలి తప్పనిసరి. కానీ అది నా నామస్మరణ సత్సంగం. ఆ సత్సంగం అంటికని బెస్ట్ అంటాడు. నువ్వు జ్ఞానం సంపాదించాలి, జ్ఞానం సంపాదించి ఇవన్నీ చదివితే జ్ఞానం వస్తుంది. అలాగే కానీ కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మ చేయగలగాలి. అంటే ఏ కర్మ చేసినా నువ్వు నాకు సమర్పించాలి, సమర్పించగలగాలి. ధర్మాన్ని పరిస్థితి అందుకనే అన్ని ధర్మాలు డ్యూటీ చెయ్యి, కానీ ఆ ధర్మాన్ని కర్మఫలాన్ని మాత్రం నాకు వదిలేసి, దాని గురించి మీరు వరి అవ్వద్దు. అప్పుడే నువ్వు చేయగలవు. ఇవన్నీ ఏంటంటే ఆ జన్మరాహిత్యంలోకి వెళ్ళడం చాలా కష్టం. దానికి భరతుడు కథ ఎగ్జాంపుల్. భారతంలో వస్తుంది. భరతుడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యం చేస్తాడు భరతుడు రాజుగా. ఆ తర్వాత కొడుక్కి రాజ్యం సమర్పించి మానవ ప్రస్థానానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తూ ఉండగా ఏమవుతుందంటే చివరిలో ఇంకా చనిపోయే ముందు ఓ రోజు పొద్దున్న సంధ్యావనం చేద్దామని
నది ఒడ్డుకి వెళ్తే అక్కడ ఒక పెద్ద పిల్లి వచ్చి జింక మీద కడుపుతో ఉంటాను జింక మీద పడుతుంది. పడడానికి వస్తే ఆ జింకేమో ఒకసారి దాని ఆ నదిలో దూకుతూ పిల్లని కని చచ్చిపోతుంది. అది చూసి ఈ భరతుడు ఏం చేస్తాడు, అప్పటిదాకా చేసినవాడు ఆ జింక పిల్లని మోహంతో దాన్ని తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి ఇంక అదే లోకం అనుకుంటాడు అనమాట చివరికి. అప్పటిదాకా అన్ని ఎంత ఈజీ చేసిన వాడు, ఎంత పుణ్యం సంపాదించిన వాడు అక్కడికి వచ్చేసరికి దాని మీద మోహం వచ్చేస్తుంది చివరికి లాస్ట్ మినిట్లో వచ్చేది. దాని వెంట పడిపోయి దానే ఒక లాగా దాని పడి చేస్తూ ఉంటాడు. చివరికి ఏమవుతుందంటే చనిపోతే కూడా ఆ జింక పిల్ల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ జింక పిల్ల చివరికి నెక్స్ట్ టైం కూడా జింక పిల్ల పుడతాడు. పుట్టినప్పుడు అప్పుడు జ్ఞానోదయం అవుతుందన్నమాట. అరే ఎంత జన్మలో నేను ఎంత పుణ్యం చేసిన మానవ ఎంత చేసిన వాడు అనుకోండి, మళ్ళీ ఇక్కడ వచ్చిన మళ్ళీ జన్మ ఆ పుణ్య ఫలం వల్ల ఏమవుతుందంటే పాత జన్మ గుర్తుంటుంది అతనికి. అప్పుడు జాగ్రత్త పడతాడు. అప్పుడు జాగ్రత్త పడి ఆ జన్మని అలాగా జాగ్రత్తగా విజయాశ్రమాల దగ్గర తిరుగుతూ అయిపోయి ఆ జన్మ వచ్చి రెండో జన్మ ఎక్కి వచ్చేసరికి ఇంకా ఒక బ్రాహ్మణ గురుకులో పుట్టడానికి అప్పటికి ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఇంకా అక్కడి నుంచి కానీ అన్నీ వదిలేస్తే ఎవరిని అందరినీ ప్రేమించడం, అంతర్లో భగవంతుడు చూడటం. భగవంతుడు అదే చెప్తాడు కృష్ణ భగవాన్ దేవుడు కూడా. అంతర్లో భగవంతుడు చూడండి, అద్వైతం సిద్ధాంతం, ద్వైతం కాదు. మనం ద్వైతం చెప్తే మనకి ఈజీగా అర్థమవుతుందని ద్వైతం చెప్తారు మనకి. కానీ అద్వైతం, నాలో ఉన్న భగవంతుడు ఉన్నాడు, అంతర్లో భగవంతుడు ఉన్నాడు, అన్ని జీవరాశుల్లో భగవంతుడు ఉన్నాడు.